ద్రుపదుడు క్షత్రియ పుత్రుడు మరియు ద్రోణుడు బ్రాహ్మణ పుత్రుడు, బాల్యమిత్రులు. ఇద్దరూ భరద్వాజ మహర్షి ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. ద్రుపదుడు ఉత్సాహంగా, మనం ఇద్దరం జీవితాంతం మిత్రులం, నేను రాజయ్యాక నా సగం రాజ్యం నీకిస్తాను అని మాటిచ్చాడు. ద్రోణుడు ఆ మాటలు మనసులో దాచుకున్నాడు. కాలం గడిచింది. ద్రుపదుడు పాంచాల రాజయ్యాడు. ద్రోణుడు పేద బ్రాహ్మణుడిగా జీవించసాగాడు. ద్రోణునికి అశ్వత్థామ అనే పుత్రుడు జన్మించాడు. పిల్లవాడు పాలు అడిగినప్పుడు ఇవ్వటానికి ఇంట్లో ఏమీ లేకపోయేది. ఆ దీనస్థితిలో ద్రోణుడు బాల్యమిత్రుడు ద్రుపదుని గుర్తు చేసుకున్నాడు. పాత స్నేహాన్ని నమ్మి ద్రుపదుని రాజ్యానికి వెళ్ళాడు. కాని ద్రుపదుడు ద్రోణుని చూసి పరిచయమే లేనట్టు వ్యవహరించాడు. బాల్యంలో ఇచ్చిన మాటలు బాలుడి మాటలు మాత్రమే, రాజుకు బ్రాహ్మణుడితో స్నేహం ఉండదు అని అవమానించాడు. ద్రోణుడు అవమానంతో కోపంతో తిరిగి వెళ్ళాడు. మనసులో ప్రతీకారం నిలిచిపోయింది. కొంతకాలానికి ద్రోణుడు పాండవులకు కౌరవులకు గురువయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణగా అర్జునుని పాంచాల రాజ్యంపై దండయాత్ర చేయించాడు. అర్జునుడు ద్రుపదుని పట్టుకుని ద్రోణుని ముందు నిలిపాడు. ద్రోణుడు సగం రాజ్యం మాత్రమే తీసుకుని ప్రతీకారం తీర్చుకుని ద్రుపదుణ్ణి ప్రాణాలతో వదిలేశాడు. ద్రుపదుని హృదయం ముక్కలైంది. అవమానం భరించలేకపోయాడు. ద్రోణుని వధించే పుత్రుడు తనకు జన్మించాలని మనసు తపించింది. ద్రుపదుడు ఆ ఒక్క లక్ష్యంతో పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు. ద్రోణుని చంపగలిగే పుత్రుని కోసం యజ్ఞం చేశాడు. యాజుడు, ఉపయాజుడు అనే మహామంత్రవేత్తలను పిలిపించాడు. వారు అద్భుతమైన యజ్ఞం నిర్వహించారు. యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞాగ్ని నుండి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. మండే అగ్నిలో నుండి ఒక దివ్య తేజస్సు ఉన్న కుమారుడు బయటికి వచ్చాడు. పూర్తి యుద్ధ సన్నద్ధుడిగా కవచం ధరించి ఖడ్గం చేతపట్టుకుని జన్మించాడు. ఆకాశవాణి పలికింది, ఇతడు ద్రుపదుని ఆశను నెరవేరుస్తాడు, ద్రోణుని వధించడానికే జన్మించాడు అని. అతనికి దృష్టద్యుమ్నుడు అని పేరు పెట్టాడు. అదే యజ్ఞాగ్నిలో నుండి ద్రౌపది కూడా జన్మించింది. అగ్ని నుండి జన్మించినందుకు ఆమెను అగ్నిసుత అని కూడా పిలుస్తారు.